అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో పైన మీ యొక్క స్పందన కామెంట్లో తెలపాలి. ఎందుకంటే ఇది చాలా గుడ్ న్యూస్, భారతీయ జనతా పార్టీకి చాలా గుడ్ న్యూస్. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా, యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియో పైన మీరు ఖచ్చితంగా మీరు ఒక స్పందన తెలపాలి. బీజేపీలోకి జలగం వెంకట్రావు, సీతారాం నాయక్. జలగం వెంకట్రావు అంటే జలగం వెంగళరావు వాళ్ళ సన్ అనుకుంటా, ఖమ్మం నుంచి వెళ్ళి అతన్ని బీజేపీలోకి వస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అలాగే మహబూబాద్ నుంచి వెళ్ళి సీతారాం నాయక్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, ఈ యొక్క ప్రొఫెసర్ సీతారాం నాయక్ కీలక పాత్ర వహించారు. సో మహబూబాద్ నుంచి వెళ్ళి సీతారాం నాయక్ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటట్టున్నాడు. సో ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మంచి ఉద్యమకారులను వాడుకొని వదిలేసిండు ఉద్యమకారులను. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా మంచి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దేశం మొత్తంలో కూడా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశం మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి చాలామంది, కాంగ్రెస్ నుంచి వెళ్ళి వివిధ పార్టీల నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీలకు రావడము, అలాగే కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ నుంచి వెళ్ళి పోయిన పార్టీలకు మళ్ళీ తిరిగి ఎన్డీఏలకు రావడము, అలాగే కొన్ని చిన్న పార్టీలు కూడా ఎన్డీఏలోకి రావడము. అలాగే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీఏలో ఉండే, తర్వాత మళ్ళీ ఎన్డీఏ నుంచి వెళ్ళి పోయిండు, తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు. సో అట్లనే ప్రతి ఒక్కరు కూడా చాలా, అటు కొన్ని తమిళనాడులో ఒక 16 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు రావడము. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత ఎన్డీఏ కూటమి బలంగా తయారైంది, అలాగే భారతీయ జనతా పార్టీ బలంగా తయారైంది. నరేంద్ర మోడీ గారు చెప్పిన 370 భారతీయ జనతా పార్టీ, 400 ఎన్డీఏ అనేటి సీట్లు కంపల్సరీ కూడా వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ పావులు కలుపుతున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి 2 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, అటు నాగర్ కర్నూలు, జహీరాబాద్లో సిట్టింగ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు మరొక 2 బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు, మరొక 2 కూడా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉన్నది. జలగం కోసం రంగంలోకి మాజీ సీఎం, ఖమ్మం నుంచి పోటీకి దింపాలని యోచన, సీతారాం నాయక్, కిషన్ రెడ్డి ఆహ్వానం. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కాషాయ దళంలోకి చేర్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును బరిలోకి దించాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జలగం వెంకట్రావుతో సమావేశమై చర్చలు జరిపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకట్రావు చేరికపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీలో చేరడం ఖాయమైంది. శుక్రవారం హన్మకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళిన కిషన్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. 2014లో బీఆర్ఎస్ తరఫున మహబూబాద్ ఎంపీగా గెలిచిన సీతారాం నాయక్ 2019లో పార్టీ టికెట్ నిరాకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు టికెట్ కేటాయించాలని సీతారాం నాయక్ కోరిన నిరాశ మిగిలింది. తాజాగా మహబూబాద్ ఎంపీ టికెట్ను సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే బీఆర్ఎస్ కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన సీతారాం నాయక్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆయన్ను స్వయంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ విషయమై సీతారాం నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్లో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, కనీసం గౌరవం లేని చోట ఎలా ఉండగలమని ప్రశ్నించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత బీజేపీలో చేరికపై స్పష్టత ఇస్తానని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ జలగం వెంకట్రావు ఖమ్మం నుంచి వెళ్ళి, అలాగే మహబూబాద్ నుంచి వెళ్ళి సీతారాం నాయక్, అంటే ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ కొంత వీక్ ఉన్నదో అక్కడి నుండి ఖచ్చితంగా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, ఉద్యమకారులను, కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, కొంతమందికి ఆహ్వానం పలికింది. సో వాళ్ళు కూడా రావడానికి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఈ మధ్యకాలంలో 370 ఆర్టికలు, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, సిఏఏ, ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఏంటంటే చాలా ఉంటాయి. ఎందుకంటే మన నేషనల్ హైవేసు, 70,000 కిలోమీటర్ల నేషనల్ హైవేసు, 905 కిలోమీటర్ల మెట్రో. సో ప్రతిదీ, ఇప్పుడు మౌలాలి స్టేషన్ అభివృద్ధి చెందడము, చెర్లపల్లి స్టేషను జంక్షన్గా మారడము, చెర్లపల్లి, ఈ విధంగా తెలంగాణలో అభివృద్ధి అనేది చెప్పుకుంటూ పోతూ ఉంటాయి. ఇటు కరీంనగర్కు హైవే, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసినాయే. కాబట్టి వీటన్నిటికీ కొంతమంది ముగ్ధులై నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే దిశగా అటు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, వివిధ రకాల పార్టీల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా
జలగం వెంకట్రావు గారు అలాగే సీతారాం నాయక్ గారు దీంట్లకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో వారందరికీ కూడా మనందరం వెల్కమ్ చెప్పాలి. అలాగే వాళ్ళు కంపల్సరీ ఒకవేళ వాళ్ళకు టికెట్ వస్తే వాళ్ళు కంపల్సరీ గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి క్లియర్గా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నదంటే 17/17 17కు 17 ఏ విధంగా మనం గెలవాలి తెలంగాణలో అనే దాని మీదనే వర్క్ చేస్తూ ఉన్నట్లు పనిచేస్తూ ఉన్నట్లయితే క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. దయచేసి మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.